ఇది మా తోటలో ఉండే మైన్ అంటే పల్స్ బారు, క్వాడ్స్, రాళ్ళు ఉంటాయి కదా, అదనమాట గని. ఒక 15 సంవత్సరాల క్రితం చేశాము. ఇది దాదాపు ఒక 100-150 అడుగుల పైనే ఉంటుంది లోతు. తర్వాత పెద్ద వర్షాలు వచ్చేటప్పటికి ఆపేసాము. తర్వాత మళ్ళీ నిదానంగా చేసుకుందాంలే అన్నప్పటికీ అది అసలే ఆపేసాము. ఇప్పుడు చేద్దామంటే చేయలేము. ఆ మైన్లో నీళ్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక్క చెత్త లేదు, కొంచెం కూడా దుమ్ము లేదు. నీళ్ళు కూడా బాగుంటాయి టేస్ట్. రాళ్ళల్లో వచ్చే నీళ్ళు కదా, 10 ఊర్లకు సప్లై చేయగలిగే కెపాసిటీ ఉంది ఆ గుంటకి. నాకు తెలిసి అది దాదాపు ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు అట్లా ఉంటుంది ఆ మైను. ఇదిగో రాళ్ళు ఇవి తెల్లగా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయి, భలే తెగుతాయి కూడా, చాలా షార్ప్గా ఉంటాయి. తెలియదు అసలు మనకు తెగింది కూడా, బ్లడ్ వచ్చేదాకా అంత నైస్గా తెగుతుంది. కలర్స్ ఉంటాయి, వైట్లోనే రెయిన్బో కలర్స్ కూడా ఉంటాయి ఒక్కోసారి దాంట్లో. ఇది పల్స్ బార్ అనుకుంటా, చూడండి తేడా. ఇప్పుడు ఆ మైన్లో చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి దాంట్లో. చిన్న చేపలు, పెద్ద చేపలు, క్యాట్ ఫిష్, గెండులు, పక్కిలు, కొరమైన్లు, పట్టుకుంటే పట్టుకున్నన్ని. కానీ అక్కడ ధైర్యం చేసి ఎవరి దిగరు, చాలా లోతు ఉంటుంది కదా. ఒక సైడ్ నుంచి అయితే పశువులు వచ్చి తాగుతూ ఉంటాయి నీళ్ళు. పశువులు, మేకలు. ఎంత గ్లాస్గా ఉన్నాయో కదా, గాజు పులుకుల్లాగా. ఇది ఒక రకం రాయి, ఇదేదో వేరేగా ఉంది. ఇవన్నీ మైండ్లో ఉండేటివి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఆ భూమిలో. ఒక రాయిలోనే కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మైండ్ చేసేటప్పుడైతే రోజు 500 మంది 600 మంది కూలోళ్ళు వచ్చేవాళ్ళు. అదొక సంస్థానం లాగా ఉండేది అక్కడ. వంటోళ్ళు, పనివాళ్ళు, టిప్పర్లు, ట్రాక్టర్లు, సందడిగా. ఇప్పుడు ఆపేసాము, ఏమీ లేదు. ఇది మైకా కూడా మిక్సింగ్ ఉంది. ఎంత పెద్ద బండలు అంటే చాలా పెద్దవి అసలు. ఇది ఒకటి చూడండి, మట్టి తోలేటప్పటికి చాకలాళ్ళు వచ్చి గూడలు కూడా ఉతుక్కునే దానికి రెడీగా పెట్టుకున్నారు. చిన్న చేపలు ఉన్నాయి. కనపడుతున్నాయో లేదో తెలియదు నాకు. చిన్న చేపలు. అక్కడ దాకా వచ్చి పశువులు కూడా నీళ్ళు తాగుతాయి. ఆ తర్వాత కొంచెం మట్టి కనిపించట్లేదు, దిగాలంటే భయం నాకు. కానీ అనాథోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాటిల్స్ అవి నడుము కట్టుకొని ఈత వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే దిగి చేపలు పట్టుకుంటుంటారు. వర్షాకాలం అయితే ఇక్కడ ముందర కాడి నుంచే వలేసి పట్టేసుకుంటారు. ఆ పక్కన ఉండే చెరువుల్లోటి, తోటల్లోటి అన్నీ నీళ్ళు వచ్చేస్తాయి.